విషయంలో రైతుల దగ్గర మనం ఈరోజు ఒక పశుగ్రాసం విషయంలోనే తీసుకుంటే దాదాపు ఒక 2 లక్షల ఎకరాలలో ఈ పశుగ్రాసాల పెంపకం చేపడుతూ ఉన్నాం. కొన్ని రోజులలో అసలు పశుగ్రాసాల విత్తనాలను సరఫరా చేస్తే తీసుకునేటువంటి రైతులు ఈరోజు వారే ముందుకు వచ్చేసి అవసరమైతే డబ్బులు కూడా పెట్టి కొనుక్కొని ఈ పశుగ్రాసాలను పెంపొందిస్తున్నారు. అవే కాకుండా మంచి జాతిని అభివృద్ధి చేయడానికి ఈ మధ్యకాలంలో మనం సెన్సస్ చేశాము. మన పశువు గణన కొంత తగ్గింది, కానీ తగ్గినటువంటి పశువులన్నీ కూడా నాసి రకం పశువులు తగ్గినాయి. మంచి పాల ఉత్పత్తి దిగుబడి ఇచ్చేటటువంటి పశు సంపద మనకు మొన్న చేసినటువంటి సెన్సస్లో దాదాపు 30% అధికంగా పెరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే 2 లీటర్లు 3 లీటర్లు కేవలం ఇచ్చేటటువంటి పశువులను కాకుండా రైతులు ఈరోజు 8 నుంచి 10 లీటర్లు పాల ఉత్పత్తినిచ్చేటటువంటి పశువులను పోషిస్తున్నారు. అయితే మిగతా దేశాలతో పోల్చుకుంటే దాదాపు 30 లీటర్స్ అంటే 30 లీటర్ల కంటే తక్కువ ఇచ్చినటువంటి పశువును ఇది పాడి పశువు కాదు అనేటటువంటి పరిస్థితులలో ఉన్నారు ఇతర దేశాలలో. అంటే మన దగ్గర ఇంకా అంత అభివృద్ధి రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మరి వాతావరణం కూడా అనుకూలించాలి, ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇజ్రాయెల్ అటువంటి రాష్ట్రాలలో కూడా మన రాష్ట్రం నుంచి మరి మంత్రివర్యులు మిగతా అధికారులు పర్యటించి వచ్చారు. అక్కడ ఎటువంటి పద్ధతులు పాటిస్తూ ఉన్నారు, ఏ విధంగా చేస్తూ ఉన్నారు. మరి రైతులు అంటారు ఇక్కడ మన దగ్గర మనకు ఉండేటటువంటి వసతులు సరిగ్గా లేవని మీరు అనుకుంటున్నారు, కానీ అక్కడ వెళ్ళి చూసినట్లయితే వాళ్ళకి అక్కడ ఉండేటటువంటి భూములు కానీ అంత సారవంతమైనటువంటి భూములు కావు. ఈ పచ్చిక బయలు పెంచడానికి కావాల్సినటువంటి అంత మంచి నేలలు కూడా లేవు. అయినప్పటికీ కూడా యావరేజ్గా 30 లీటర్ల కంటే తక్కువగా ఉండేటటువంటి ఉత్పత్తి ఇచ్చేటటువంటి పశు సంతతి అక్కడ లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి మన దగ్గరికి వచ్చినట్లయితే మనకు ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు కానివ్వండి, మనకు ఉండేటటువంటి సారవంతమైనటువంటి భూములు కానీ ఇవన్నీ తీసుకున్నట్లయితే ముఖ్యంగా మన దగ్గర ఎందుకు చేయలేకపోతున్నామంటే రైతులలో ముఖ్యంగా మంచి జాతిని అభివృద్ధి చేయడం అనేటటువంటిది ముఖ్యంగా ఆలోచన చేయాలి. జాతితో పాటు వాటి పోషణ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 2 విషయాలు సమన్వయపరుచుకున్నట్లయితే ఇక్కడ కూడా మన అంత ఉత్పత్తి చేయడానికి ఆస్కారం ఉంది. ఈ మధ్య కాలంలో మన హైదరాబాద్ చుట్టుముట్టు కానీ మిగతా రాష్ట్రంలో మిగతా ప్రాంతాలలో కానీ దాదాపు 500 నుంచి 1000 పశువులు పాడి పశువులు పెంచేటటువంటి ఈ పాడి పరిశ్రమకు సంబంధించి క్షేత్రాలు వచ్చినాయి. దాంట్లో కూడా దాదాపు 25 నుంచి 30 లీటర్లు పాలిచ్చేటటువంటి పశు సంతతిని వాళ్ళు పోషిస్తున్నారు. రేపు 2వ తేదీ నాడు వాళ్ళు ఇరాన్ నుంచి ఒక బృందం ఇక్కడికి వస్తుంది, వాళ్ళు మంత్రి కానీ మిగతా అధికారులు. అసలు ఇక్కడి నుంచి రైతులను పాడి పరిశ్రమ చేపట్టడానికి అక్కడికి వాళ్ళు ఆహ్వానించడానికి వస్తూ ఉన్నారు. అంటే మన దగ్గర బాగా చేస్తూ ఉన్నారు, మీ దగ్గర ఉండేటటువంటి అనుభవాన్ని జోడించి మా దగ్గరకు వచ్చి పరిశ్రమలు నెలకొల్పినట్లయితే మేము ప్రోత్సాహం ఇస్తామని పిలవడానికి మన దగ్గరికి వస్తూ ఉన్నారు 2వ తేదీ రేపు జూలైలో. అదేవిధంగా మరి నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను, కొంచెం బిజీగా ఉన్నాను. యాక్చువల్గా నేను అంత మీతో మాట్లాడడానికి అంత అనుకూలమైన పరిస్థితుల్లో రాలేదు. వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్, తర్వాత అక్కడ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఇక్కడికి వస్తున్నారు మన రాష్ట్రానికి. ఇక్కడ ముఖ్యంగా ఈ కోళ్ల పరిశ్రమకు సంబంధించి ఇక్కడ రైతులతో ఇంటరాక్ట్ అయ్యి మీరు నెంబర్ 1 ఉన్నారు కదా దేశంలోనే, మీరు మా రాష్ట్రానికి వచ్చి మీరు కోళ్ళ పరిశ్రమను మీరు ఏర్పాటు చేయండి, మీకు కావాల్సినటువంటి వసతులు కానీ మీకు కావాల్సినటువంటి ఇతర సదుపాయాలు కానీ మేము సమకూరుస్తామని చెప్పడానికి ఈరోజు వస్తూ ఉన్నారు. పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటి అందరూ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేపు హైటెక్ సిటీలో 4:30 గంటలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మన రాష్ట్రం అంతా వెనుకబడలేదు, కాకపోతే ఏంటంటే చిన్న సన్నకారు రైతుల మీద ఎక్కువగా మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ దగ్గర ఉండేటటువంటి 4 లీటర్లు 3 లీటర్లు ఇచ్చేటటువంటి పాడి పశువులను మార్చి మనం దాదాపు 10 లీటర్ల పాడి పశువులను ఇచ్చేటటువంటి పాలిచ్చేటటువంటి పాడి పశువులను ఏర్పాటు చేసుకునే విధానం మనం ఈరోజు చేపట్టాలి. అటువంటి విధానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ఇవన్నీ చేయాలంటే మంచి జాతి ఉన్నప్పటికీ కూడా దాని యొక్క పోషణ సరిగ్గా లేకపోతే అది అనుకున్నటువంటి పాల ఉత్పత్తి దాని నుంచి పొందలేము. తర్వాత అదేవిధంగా మంచి దూడల పోషణ కూడా రావాలి. అటువంటి పశువులను మన దగ్గరనే ఉత్పత్తి చేసుకునేటటువంటి స్థాయికి మన రైతులు రావాలి. ఈ విధానంలో చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వ పరంగా. అవన్నీ ఇక్కడ మనం చెప్పుకుంటూ పోతే చాలా సమయం తీసుకుంటుంది. కాకపోతే నేను ఒకటి ఏం చెప్పగలనంటే అటువంటి పద్ధతులన్నీ కూడా మీకు ఈ పత్రిక ద్వారా మేము అందజేస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాము. మాకు సంబంధించినటువంటి వివరాలు డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో, సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాము. ఈరోజు ఒక సైలో పిట్ చేసుకుంటే దాదాపు 1 లక్ష రూపాయల సబ్సిడీ ఉంది.
మామూలుగా మీడియం సైజు స్థాయిలో గడ్డి ఏర్పాటు చేసుకుంటే 54,000 రూపాయల సబ్సిడీ ఉంది. పాడి పశువులు 5 పాడి పశువులు మినీ డైరీకి కానీ లేకపోతే 20 పాడి పశువులతో మీడియం డైరీస్ కానీ 25% సబ్సిడీ మీద ఉన్నాయి. నాబార్డు నుంచి కూడా పథకాలు ఉన్నాయి. ఒక పాడి పశువులే కాకుండా గొర్రెల పెంపకానికి కూడా 100 గొర్రెలు పెట్టుకొని నుంచి మొదలు పెడితే 500 గొర్రెలు పెట్టుకోవడానికి కూడా 25% సబ్సిడీ మీద నాబార్డు బ్యాక్ ఎండ్ సబ్సిడీ ఈరోజు ఇస్తూ ఉంది రైతులకు. ఇవే కాకుండా కోళ్ల పరిశ్రమ గురించి కూడా కొన్ని ప్రోత్సాహకాలు అందజేయడం జరుగుతామని. సరే, ఇవన్నీ స్కీమ్స్ డీటెయిల్స్ కావాలంటే మీరు మాది హెల్ప్ లైన్ ఉన్నది, మా డైరెక్టరేట్లో నెంబర్ కావాలంటే ఇస్తాము, మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఎప్పుడైనా. ఇవన్నీ కూడా మీరు తీసుకొని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఫలితాలు తప్పనిసరిగా సాధిస్తాం. ఏది సాధించాలన్నా కూడా రైతు యొక్క కృషి ముఖ్యమైనటువంటిది. రైతు కృషి ఒకటే కాదు, రైతు దాన్ని అనుభవంలోకి తీసుకోవాలి. అంటే ఈ నూతన పద్ధతులు ఏవైతే ఉన్నాయో, విధానాలు ఏవైతే ఉన్నాయో, మీరు పత్రికల ద్వారా కానీ లేకుంటే సైంటిస్టులతో చర్చించి కానీ లేకుంటే ఇతర రైతులు చేస్తున్నటువంటి విధానాలను పరిశీలించి కానీ ఇవన్నీ కూడా తీసుకొని మీరు అనుభవంతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా లాభాలు మనం ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాము. ఒక వ్యవసాయం మీద కాదు, ఈరోజు తీసుకున్నట్లయితే ఇప్పుడు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అని ఒక పథకం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తాం, కానీ అగ్రికల్చర్ సంబంధించి 4% అభివృద్ధిని మీరు చూపించండి అని అంటున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా 2-2.5% కంటే మనం అభివృద్ధిని సాధించలేకపోతా ఉన్నాం. ఓవరాల్గా త్రూఅవుట్ ఇండియా తీసుకుంటే కొన్ని రాష్ట్రాలు 3.5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాలు 1 ఉండొచ్చు. అయితే మిగతా రంగాలు తీసుకున్నట్లయితే, ముఖ్యంగా కోళ్ల పరిశ్రమ తీసుకున్నట్లయితే 6% అభివృద్ధితో ఉంది మన రాష్ట్రం. పాడి పరిశ్రమ తీసుకున్నట్టయితే 7-8% అభివృద్ధితో ఉన్నది. మాంసం ఉత్పత్తిలో అయితే మనం 11% అభివృద్ధిలో ఉన్నాం ఈరోజు. ఓవరాల్గా టోటల్గా 7-8% గ్రోత్ రేటు ఈ సెక్టర్స్లో మనకి ఇక్కడ ఉంది. అది మనం చెప్పడం కాదు, బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళు సర్వే చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్. కాబట్టి రైతులు ఈరోజు వ్యవసాయం నుంచి, అంటే వ్యవసాయం అంటే ఇవన్నీ కూడా వ్యవసాయానికే వస్తాయి, అంటే అగ్రికల్చర్ మీదనే డిపెండ్ కాకుండా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మాన్సూన్స్ ఫెయిల్ కావడం కానీ, డ్రౌట్ సిచ్యువేషన్స్ రావడం కానీ, లేకుంటే మనకు నీటి యొక్క వసతులు లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇవి కొంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనకు ఫలితాలు ఖచ్చితంగా వస్తాయనేటటువంటి దృఢ విశ్వాసం ఉంది. కాబట్టి ఈ రంగాల వైపు రైతులు ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు కావాల్సినటువంటి ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రోత్సాహం ఇచ్చి మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఆఖరిగా మరి రైతు బంధు పత్రిక వాళ్ళు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిచినందుకు కానీ, మరి మీ అందరినీ కూడా పిలిచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినందుకు, అన్నింటికంటే ముఖ్యంగా ఈ పత్రికని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ఇంకా కూడా రైతులకు చేరువగా అయ్యేటట్లు, వాళ్ళకి అవసరాలకు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి విషయాలు అవసరం ఉన్నాయి అవి తెలుసుకొని అటువంటి విషయాలు అందజేసే విధంగా ముందుకు వెళ్ళాలని, వారు వెళ్తే ఖచ్చితంగా మా యొక్క ఉద్దేశం కూడా నెరవేరుతుంది అని మేము కోరుకుంటూ, మరి మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ తిరుపతి గారు, థ్యాంక్స్ ఫర్ ది వాల్యుబుల్ స్పీచ్. ఇప్పుడు ఈ అవార్డుల కార్యక్రమం కొద్దిగా గందరగోళంగా హడావిడిగా జరిగింది. అందరినీ ఒకేసారి వేదికపైకి పిలవడం, అందరికీ ఒక్కసారి పేరు కూడా అనౌన్స్ చేయకుండా మీరు అవార్డు తీసుకొని రావడం అనేదానికి మేము రైతు బంధు మాస పత్రిక తరఫు నుంచి మనస్ఫూర్తిగా క్షమాపణలు అడుగుతున్నాము. సారీ, ఎందుకంటే కార్యక్రమం మంత్రి గారి షెడ్యూల్ వల్ల కొద్దిగా హడావిడిగా జరిగిన మాట వాస్తవం. ఇలాంటి పొరపాట్లు ఇక ముందు రైతు బంధు మాసపత్రిక నిర్వహించబోయే అవార్డు ఫంక్షన్లో జరగదని తెలియజేసుకుంటూ, అలాగే వేదిక మీద ఉన్న గెస్ట్ ఆఫ్ ఆనర్ అందరినీ కూడా వీఆర్ రిక్వెస్టింగ్, ప్లీజ్ కైండ్లీ మేము చేసిన ఏదైనా పొరపాట్లు ఉంటే పెద్ద మనసుతో క్షమించాలి సార్. ఇది ఎంత కార్యక్రమం సజావుగా ఒక గంట టైము కనుక మనం ఉంటే ఇంకా బాగా చేసుకునేవాళ్ళం. ఈ అసౌకర్యానికి మేము చాలా చింతిస్తున్నాం. అయినా కూడా ఈ పరిస్థితుల్లో మీరందరూ మాకు సహకరించినందుకు మరొకసారి మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఇప్పుడు తమ అమూల్యమైన ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా శ్రీ రమేష్ రెడ్డి గారు, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్, ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. వేదికను అలంకరించిన మరియు రైతు సోదరులకు ఈరోజు ఈ
రైతు బంధు కార్యక్రమంలో 3వ సంవత్సరం సక్సెస్ఫుల్గా చేసి అవార్డ్స్ విన్ అయిన వాళ్ళకు అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఈరోజు డాక్టర్ ఏ పద్మరాజు గారు వైస్ ఛాన్సలర్ ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు రావాల్సింది, కానీ ఆయన ఏదో ఒక బిజీలో మినిస్టర్ గారితో ఉండడంలో ఆయన రమేష్ కుమార్ రెడ్డి కాస్త మీరు వెళ్ళండి అని చెప్పడం నేను వచ్చానండి. అయితే నేను వీళ్ళకు రైతు బంధు పత్రిక మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉందండి. ఆర్టికల్స్ కూడా చాలా బాగున్నాయి. అవన్నీ నేను చూశాను ఆర్టికల్స్. ఇలాగే కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే రైతు వాళ్ళకి ఏంటంటే రైతులు భూసారాన్ని అభివృద్ధి చేయాలి. క్షీణిస్తున్న భూసారాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా రసాయనిక ఎరువులు వేస్తున్నారు. దానిపైన నేను నా మనవి ఏంటంటే దానికి వెళ్లకుండా పచ్చి రొట్టె లాగా జీలుగా జనుము పెసర పిల్లి పెసర లాంటి మొదలైన వాటిని విత్తుకొని 40 రోజుల పొలంలో అలాగే వేసి తర్వాత కలెదొండం చేయడం వల్ల రసాయన ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే నత్రజని మనం చెప్పిన దానికి 2 అంతలు వేస్తున్నారు వాళ్ళు. కానీ దీనివల్ల ఇవి వేయడం వల్ల నత్రజని తగ్గించవచ్చు, అలాగే పర్యావరణ పరిరక్షణను రక్షించవచ్చు దీనివల్ల. భూసాయిత రసాయన ఎరువుల వినియోగం అవసరం చాలా ప్రాంతాల్లో రైతు సోదర అవసరం ఇచ్చిన నత్రజని భాస్వరం ఎరువులను వినియోగించబడుతున్నది. ఈ భాస్వరం అనేది మనం రైతులకు మనం చెప్తున్నాం, కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పడం ఏంటంటే భాస్వరం మీరు తగ్గించండి. అంటే వీటికి కావాల్సింది ఏంటంటే మనం రైతు సోదరులకు వినపం ఏంటంటే మీరు భూసారాన్ని పరీక్ష చేయించండి. ముందు కావాల్సింది అది. భూసారాన్ని పరీక్ష చేయిస్తుందంటే దాన్ని బట్టి మీరు వేసే పంటలు ఏ పంటలకు కావాల్సిన విధంగా ఫర్టిలైజర్స్ వేయాలనో వాళ్ళు చెప్పగలరు. అలాగే బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయి, వాటిని తర్వాత వానపాములు వర్మీ కాంపోస్ట్ ఉంది, వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఏంటంటే రసాయనిక ఎరువులు అనేవి తగ్గించడం అవుతుంది. తర్వాత వివిధ పంటలు సిఫార్సు చేసిన కలుపు రసాయనాలను వారు ఏం చేయాలంటే కలుపు మొక్కలను నివారించడానికి కలుపు రసాయనాలు చాలా ఉన్నాయి. ఏ కలుపు మొక్కలకు ఏదేది వాడాలనో వాటిని గుర్తించి శాస్త్రవేత్తలను వాళ్ళకు చూపించి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు సజెషన్స్ ఇస్తారో పాటించి వాళ్ళు చేయడం అనేది బాగుంటుందని. వర్షాధారిత మెట్ట సాగులో వివిధ అంతర పంటల సరళి పాటించాలి. అలాగే ఏంటంటే జొన్న మరి కంది వేయడమన్నా, లేదా మొక్కజొన్న లేదా కంది వేయడమైనా, లేదా పెసర మినుము లేదా మొక్కజొన్న కలిపి వేయడంలో అయినా, లేదా వేరుశనగ కంది జొన్న మొదలైన కలిపి వేయడంలో అయినా ఇలా అంతర పంటలు వేస్తే చాలా బాగుంటుందండి. ఇంకోటి చిరుధాన్యాల పదార్థాలకు మార్కెట్లో ప్రాముఖ్యత పెరుగుతున్నందు వల్ల రైతాంగం వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం చాలా ఉంది. నేను వాతావరణేతర వ్యవసాయ సలహాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఎప్పటికప్పుడు 3 రోజులకు ముందుగానే వాతావరణము ఎలా ఉంటుంది ఏంటి అనేది అనౌన్స్మెంట్ చేస్తుంది. దయచేసి రైతు సోదరులు వాటిని పాటించి దానికి అనుగుణంగా మీరు వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది. ఇదే కాకుండా వ్యవసాయ విద్యాలయంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనలు, ఏరువాక కృషి విజ్ఞాన కేంద్రం, అగ్రికల్చర్ పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాల వీళ్ళన్నింటిలో కూడా శాస్త్రవేత్తలు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు చెప్పిన విధంగా పాటించి రెగ్యులర్ వాళ్ళు వ్యవసాయం చేసుకోవాల్సిందే కోరుతున్నాము. అలాగే వ్యవసాయ కాల్ సెంటర్స్ ఉన్నాయండి. వ్యవసాయ కాల్ సెంటర్స్ మన స్టేట్ గవర్నమెంట్ ఉంది, మన యూనివర్సిటీ ఉంది. దయచేసి దానికి మీరు ఏమీ పే చేయాల్సిన పని లేదు. మొబైల్ నుండి అయినా ల్యాండ్లైన్ నుండి అయినా మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీకు ఏ సహాయం అంటే ఆ సహాయం మీకు ఆన్సర్ చేస్తారు వాళ్ళు. దేనిపైన మీకు అనుమానం వచ్చినా అది వాళ్ళని అడగొచ్చు. వాళ్ళు ఇమ్మీడియట్ చెప్పలేకున్నా మళ్ళీ మీ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళు చెప్పగలరు. తర్వాత ఇదే కాకుండా ప్రతి సంవత్సరం వ్యవసాయ పంచాంగం అని మా యూనివర్సిటీ వాళ్ళు ప్రింట్ చేస్తారండి. దాదాపు 30-40 వేలు ప్రతి సంవత్సరం ప్రింట్ చేస్తారు. అందులో కూడా మీకు కావాల్సినవన్నీ అందులో ఉంటాయి, అది చూసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే వ్యవసాయం అనే మాసపత్రిక కూడా మా యూనివర్సిటీ ప్రింట్ అవుతుంది. అందులో కూడా ఆర్టికల్స్ ఉంటాయి, అందులో కూడా మీరు చూసుకోవచ్చు. ఇవే కాకుండా టీవీలో దూరదర్శన్ లేదా TV5, మహా టీవీ
మాధ్యమాల ద్వారా రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో చర్చించి వాళ్ళకు కావాల్సిన సమాధానాలు ఇవ్వగలుగుతున్నారండి. కావున రాష్ట్ర రైతాంగం నూతన వ్యవసాయ పద్ధతుల గురించి ఎప్పటికప్పుడు చర్చించుకొని పెట్టుబడి ఖర్చును తగ్గించి ఉత్పత్తి నాణ్యతలను పెంచాలని, ఈ ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులతో పాటు లాభాలు కూడా పొందాలని ఆశిస్తూ నేను ఈ రైతు బంధు పత్రికకు నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్స్ అ లాట్. రైతు బంధు కరెస్పాండెంట్ సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వెబ్సైట్ రైతు బంధుకు అనుబంధంగా ఒకటి రన్ అవుతోంది. దానికి ఎలా ఆ విషయాల్ని ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు వివరిస్తారు. నమస్కారం అండి అందరికీ. నా పేరు సుధాకర్ రెడ్డి. ఈ మ్యాగజైన్కి మెయిన్గా డిజైనింగ్ వర్క్, టెక్నికల్ వర్క్స్ అంతా నేను చూసుకుంటూ ఉంటాను. అండ్ ఈ మ్యాగజైన్కి మెయిన్గా ఇంకో పార్ట్ ఏంటంటే వెబ్సైట్. మీరు ఏ వ్యవసాయ పత్రిక చూసుకున్నా కూడా వాళ్ళకి వెబ్సైట్ అనేది లేదు. నేను కూడా ముందుగా వెబ్సైట్ డిజైన్ చేయమన్నప్పుడు, వంశీ గారు వెబ్సైట్ డిజైన్ చేయమన్నప్పుడు రైతులకి వెబ్సైట్ ఏ విధంగా యూజ్ అవుతుంది, వాళ్ళు ఎందుకు చూస్తారు, ఊళ్ళో ఉంటారు కదా, ఇంటర్నెట్ ఏం అవసరం ఉంటుంది అనుకున్నానండి. బట్ ఈరోజు మీరు చూస్తే, అంటే ఒక 3 సంవత్సరాల తర్వాత మా వెబ్సైట్ చూస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్. అంటే గూగుల్ ర్యాంకింగ్ అని ఒకటి ఉంటుంది మనకి, మీకు తెలిసే ఉంటుంది. అది గూగుల్ ర్యాంకింగ్లో రైతు బంధు అనేది టాప్ ర్యాంక్లో ఉంది. అది దానికి నేను ఇంకా సంతోషపడుతున్నాను బేసిక్గా. అండ్ ఇంకో ముఖ్య విశేషం ఏంటి అంటే రైతులు ఎక్కువగా వెబ్సైట్ చూస్తున్నారు. మ్యాగజైన్ చూడడం ఒక వంతు అయితే మ్యాగజైన్ తీసుకోకుండా వెబ్సైట్ చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో రైతులు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. ఓకే, వీళ్ళే కాకుండా పెద్ద పెద్ద కంపెనీస్ వారు, ఇక్కడ కంపెనీ వాళ్ళు కొందరు వచ్చారు, వేరే స్టేట్స్ నుంచి వచ్చారు. వాళ్ళందరూ వెబ్సైట్స్ త్రూనే మా మ్యాగజైన్స్ని చూడగలుగుతున్నారు. వాళ్ళకి మేము డైరెక్ట్గా ప్రింటెడ్ మీడియాని పంపలేకపోతున్నా కూడా వాళ్ళు వెబ్సైట్ ద్వారా మాకు టచ్లో ఉన్నారు. బట్ ఈ కొద్ది రోజులుగా కొంచెం వెబ్సైట్ని కొంచెం మాడిఫికేషన్ చేస్తున్నాము. ప్లస్ ఈ అవార్డ్స్ ఫంక్షన్ని కూడా దాంట్లో పెట్టబోతున్నాము. అండ్ మీరు కూడా వెబ్సైట్ని పూర్తిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్లీ నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు కూడా కొందరు సైంటిస్ట్తో టచ్లో ఉన్నాను. వాళ్ళు ఏంటంటే కొందరు ఇంగ్లీష్లో ఉంటుంది మ్యాటర్, తెలుగులో ఉంటుంది కొందరికి. సో తెలుగులో ఉన్నది ఎలాగో మ్యాగజైన్లో పబ్లిష్ చేస్తున్నాము, ఇంగ్లీష్లో ఉన్నది కూడా వీఆర్ గోయింగ్ టు పబ్లిష్ ఇట్ ఇన్ అవర్ వెబ్సైట్ సార్. ఇఫ్ యూ ఆర్ యూ కెన్ సెండ్ టు అస్, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు పబ్లిష్ ఇన్ వెబ్సైట్స్ ఇన్ ఇంగ్లీష్ డైరెక్ట్లీ. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ దోస్ ఆర్ గుడ్ రైటర్స్, దే కెన్ సెండ్ అస్ ద తెలుగు థింగ్ ఆల్సో, వేర్ వీఆర్ గోయింగ్ ఫర్ ప్రింట్ మీడియా ఆల్సో. And at the same time we are going for electronic media website through the website. So thank you very much. And అందరు ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది రైతులను చూడడం, ఇన్ని రోజులు ఫోన్లో మాట్లాడుతుంటాం నేను, లక్ష్మి గారు, వంశీ గారు. ఓకే, ఈరోజు డైరెక్ట్గా చూడడానికి మాకు అవకాశం కలిగింది. ఇలాగే మీ సపోర్ట్ మాకు ఉంటుందని కోరుకుంటున్నాం. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ సమ్ బిగ్ కంపెనీస్, ఎనోలార్ సోలార్ సిస్టమ్స్ అండ్ సమ్ అదర్ కంపెనీస్ ఆర్ హియర్, దోస్ హు ఆర్ డెవలపింగ్. అంటే వాళ్ళు ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తున్నారు, వేరే వేరే ప్రొడక్ట్స్. సోలార్ ప్రొడక్ట్స్ ఈ మధ్యన చాలా పాపులర్ అయినాయి, మీరు చూసి ఉంటారు. సోలార్ బోర్వెల్స్ అని వచ్చాయి. అండ్ వేరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లైక్ మొబైల్ ద్వారానే మనం స్విచ్చెస్ని, మోటార్ని స్విచ్ ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం కూడా మీరు చూసే ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు. ఓకే, సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ వీఆర్ హ్యాపీ హియర్, చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు వెబ్సైట్ని కూడా చూస్తారు అని నేను కోరుకుంటున్నాను. ఇంకా వెబ్సైట్ని పాపులర్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని, దాంట్లో మీ ఫీడ్బ్యాక్ అంటే మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మీరు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా పెట్టేటట్టుగా కూడా నేను చూస్తాను, ఇంకా బాగా చేయడానికి. ఎందుకంటే ఈ సక్సెస్ మాకు ఇంకా రెస్పాన్సిబిలిటీని పెంచుతుంది, మాకు చాలా రెస్పాన్సిబిలిటీని పెంచుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో మీకు ఈ మధ్యన సిడీస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, సిడీస్ని కానీ డివిడీస్ కానీ కూడా రూపంలో మీకు తీసుకురావడానికి కూడా ట్రై చేస్తాం. సో టెక్నికల్ పార్ట్ అంతా కూడా నేను చూసుకుంటున్నాను. దట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దట్ థింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గెస్ట్లకి శాలువాతో చిరు సన్మానం. సంస్థ నిర్వాహకులు జి సుభాష్ చంద్రబోస్ గారు కూడా వచ్చి ఉన్నారు. ఓకే, ముందుగా పద్మయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఎంఎస్సి పిహెచ్డి చేశారు డాక్టర్ ఎన్ పద్మయ్య గారు. ఇంపాక్ట్ ఆఫ్ ఓఆర్పి ఆన్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎట్ చిన్నటేకూరు, జోరాథెరపీ అండ్ జిఆర్ హల్లి, కర్ణాటక మొదలైన ప్రాంతాల్లో కూడా వారి యొక్క పరిశోధనలు, ప్రాజెక్టులు
చేయడం జరిగింది. ఫార్మర్స్ అసోసియేషన్ చెప్పేసి సైంటిస్ట్ అవార్డును కూడా మీరు పొందడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర్లు గారు, డైరెక్టర్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్, వారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మా మిగతా సైంటిస్ట్, మిగతా ఆఫీసర్స్, ఈ అవార్డు పొందినటువంటి రైతులు, మిగతా జర్నలిస్టులు, ఈ కంపెనీ ప్రతినిధులు, మీ అందరికీ నా అభినందనలు. మనం ఇప్పుడు చూసినట్లయితే వ్యవసాయ రంగంలో చూస్తే మనం పరిశోధన ఫలితాలు చాలా ఉంటాయి. అంటే మన జర్నల్స్లో రాస్తుంటాం, పత్రికలో రాస్తుంటాం, రిపోర్ట్స్ ఉంటాయి. సో ఏ శాస్త్రజ్ఞులు అడిగినా కూడా మా దగ్గర చాలా రకాలు ఉన్నాయి, చాలా సమాచారం ఉంది, యంత్రాలు ఉన్నాయి, నీటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి, రకరకాల సమాచారం చెప్తూ ఉంటారు. ఏ పరిశోధన సంస్థకి వెళ్ళినా, విశ్వవిద్యాలయంకి వెళ్ళిన ఇండియాలో పరిశోధన ఫలితాలకు కొదవలేదు. అలానే రైతులకు కూడా మనం వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని కలిసినప్పుడు రైతు సభల్లో కానివ్వండి, మిగతా సమావేశాల్లో కానీ వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు అందరూ కూడా ఏమంటారంటే, సార్ మేము ప్రస్తుతం మాకున్న పరిజ్ఞానంతో మేము కొంత వ్యవసాయ రంగంలో మేము కొంత చేస్తున్నాము, మాకు కొన్ని కష్టాలు ఉన్నాయి, అయితే ఇవన్నీ కూడా మేము పేపర్ల ద్వారా తెలుసుకుంటాం, సభల్లో వింటాం తప్పితే మేము యాక్చువల్గా చేసినప్పుడు మాకు ఇంకా కూడా ఫీల్డ్ లెవెల్లో కొన్ని సందేహాలు, కొన్ని చేయటంలో ఇబ్బందులే కాకుండా మీరు చెప్పినటువంటి లాభదాయకత మాకు కనపట్టలేదు. ముఖ్యంగా మీరు చెప్పే టెక్నాలజీని మేము ఆచరించినప్పుడు మీరు చెప్పిన విధంగా ఆ ఫలితాలు రావట్లేదు అని వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. సో అంటే మనం స్థూలంగా చూస్తే ఏం తెలుస్తుందంటే, వ్యవసాయ పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ రైతులు వాళ్ళ ఫీల్డ్ లెవెల్లో చేసినప్పుడు ఆ ఫలితాలు వాళ్ళు ఏ రకంగా శాస్త్రవేత్తలు చెప్తారు, నాకు 6 టన్నులు, 4 టన్నులు, 5 టన్నులు, ఎన్నో అనేక రకాల దిగుబడులు, ఇది చేస్తే ఇలా అవుతుందని పరిశోధన క్షేత్రాలు నిజంగా కూడా చూపెడతారు. మనం చూసినప్పుడు రైతు ప్రదర్శన క్షేత్రాలు వెళ్ళినప్పుడు చూసి రైతు పొలాల్లో కూడా, కానీ అదే రైతు చేసినప్పుడు ఆ ఫలితాలు ఒక్కోసారి రావు. సో దీని గురించే మనకు ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ వ్యవసాయ సమాచారం, వ్యవసాయ విస్తరణ అనేది చాలా ప్రాధాన్యం వహిస్తుంది. అంటే ఈ యొక్క నిటిగ్రిటీస్ అంటే ఒక టెక్నాలజీ చెప్పినప్పుడు కేవలం ఇందాక మన వెటనరీ డిపార్ట్మెంట్ సార్ చెప్పారు, మీరు పలానా సైలేజ్ చేయండి లేదా మిగతా పలానా యాజమాన్య పద్ధతులు పాటిస్తే మీకు రోజుకి 20 నుంచి 25, 30 కిలోలు కూడా పాల దిగుబడినిచ్చే ఒక అవకాశం ఉందని. కానీ చెప్పిన దానికి మనం యాక్చువల్గా పాటించినప్పుడు మధ్యలో ఇంకా చిన్న చిన్న నిటిగ్రిటీస్ అంటాం, అంటే చిన్న చిన్న కిటుకులు లేదా మెళకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుంటే తప్పితే మనం చెప్పిన దాన్ని పూర్తిగా పాటించి అటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉండదు కూడా. అందుకే ఈ యొక్క వ్యవసాయ విస్తరణ లేదా ఈ యొక్క ఎక్స్టెన్షన్ కార్యక్రమం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మనం 1960లో ఇంతకుముందు ఆల్ ఇండియా రేడియోలో పనిచేసినటువంటి ఆయన సుబ్బారావు గారు చెప్పారు, 60లో 70లో ఏ రకంగా చేసేది, అప్పుడు రేడియో ఎంత ప్రాధాన్యం ఉండేది, అవన్నీ చెప్పారు. అయితే ఈ యొక్క వ్యవసాయ విస్తరణ పద్ధతులు కూడా ఎప్పుడు ఒకేలా ఉండవు. 60లో మనం చేసి ఉండొచ్చు, కానీ 70లో 80లో 90లో ఇప్పుడు ఇంకా ముందు ఈ కాలానుగుణంగా వ్యవసాయ విస్తరణ యొక్క పద్ధతులు మారుతాయి, చేసే దాని యొక్క ఇంపార్టెన్స్, దాని పద్ధతులు, డిసిప్లిన్స్ అవన్నీ కూడా మారుతుంటాయి. కాబట్టి ఒకప్పుడు మనం ఇలా చేశాం కాబట్టి ఎప్పుడు అలానే చేయాలి, అదే ఇప్పటికి కూడా ఇంపార్టెంట్ అనుకోవడానికి వీల్లేదు. ఇటీవల మా ఎక్స్టెన్షన్ శాస్త్రవేత్తలు ఒక పెద్ద సర్వే చేశారు ఇండియా మొత్తంలో కూడా. ఈరోజు రైతులను మనం చేరాలంటే ప్రధానమైనటువంటి ప్రసార సాధనం ఏమిటి అనే దాని మీద మాకు కూడా ఆశ్చర్యం జరిగింది. అఫ్కోర్స్ అందరికీ తెలుసు మొబైల్ ఫోన్ ఇంపార్టెన్స్, కానీ అన్ని ప్రాంతాలు అంటే ఇండియాలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు నిజంగా మీరు సమాచార సాధనం, మీరు మంచి సమాచారం మాకు సమయానికి చేరవేయాలంటే మాకు మొబైల్ ఫోన్ అనేది నెంబర్ 1 వచ్చింది అన్నిటికన్నా కూడా. ప్రతి మారుమూల ప్రాంతంలో అసలు ఇండియా మొత్తంలో ఒకే రిజల్ట్ రావడం చాలా రేర్. అలాంటిది ఇటువంటి వైవిధ్యం ఉన్న దేశంలో కూడా దేశవ్యాప్తంగా రైతులందరూ కోరుకునేది ఏంటంటే మాకు మొబైల్ ఫోన్ ద్వారా సమాచారం. ఇంకోటి వాళ్ళు అడిగింది ఏంటంటే మాకు సీడీల ద్వారా, ఎందుకంటే మొబైల్ ఫోన్ ద్వారా కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, కేవలం ఒక సమాచారాన్ని ఇవ్వగలిగిన తప్పితే ప్రాక్టికల్గా ఎలా చేయాలనేది మొబైల్ ఫోన్ ద్వారా మనం చెప్పలేం. అందుకని వాళ్ళు ఎక్కువ కోరుకునేది ఏంటంటే
మాకు సీడీల ద్వారా మేము కొంటాం కూడా రెడీ, కేవలం మాకు ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు ప్రాక్టికల్గా ఏదైనా ఒక డెమాన్స్ట్రేషన్ ఉంటే ఒక సీడీల ద్వారా దాన్ని మీరు తయారు చేసి దాన్ని ప్రతి ఎక్స్టెన్షన్ సెంటర్లో విరివిగా లభ్యమయ్యేలాగా చేయగలిగినట్లయితే అది కూడా మాకు ఎక్కువగా ఉపయోగపడుతుందని వాళ్ళ రెండొక అభిప్రాయం. మూడవది, వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా ప్రింట్ మీడియానే బాగా నమ్ముతున్నారు. ఇప్పుడు కూడా అంటే మీరు ప్రింట్ మీడియాల మ్యాగజైన్ ఏదైనా కావచ్చు, ఒకప్పుడు మనకు కేవలం అన్నదాత లాంటిదే ఉండేది, ఇప్పుడు అలాంటిది ఎన్నో దాదాపు 30-40 మ్యాగజైన్స్ మన రాష్ట్రంలో చూస్తున్నాం. అలానే మహారాష్ట్రలో కూడా వాళ్ళకి బలిరాజా అని ఒక చాలా ఫేమస్ మ్యాగజైన్, వాళ్ళకి దాదాపు ప్రతి ఇంటిలో వాళ్ళు ఒక హౌస్ హోల్డ్ నేమ్ అంటాం దాన్ని. అలానే అగ్రోవ్యాన్ అని ఈ రకంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఒకటో రెండో చాలా ప్రాచుర్యం పొందిన పత్రికలు. దాంతోపాటు మిగతా ఇటీవల కాలంలో కొన్ని వేరే అనేక పత్రికలు రావడం జరుగుతుంది. వాటిని కూడా కొన్ని ప్రాంతాల్లో రైతులు బాగా ఆదరిస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే 21వ శతాబ్దంలో కూడా ప్రింట్ మీడియా ప్రాధాన్యం ఇంకా తగ్గలేదు. దాంతోపాటు మొబైల్ ప్రాధాన్యం బాగా పెరిగింది. కాబట్టి దీనికి అనుగుణంగా ఇప్పుడే చెప్పారు ఈయన మన ఈ మ్యాగజైన్ సంపాదకులు, మేము ప్రింట్ మీడియాతో పాటు వెబ్సైట్ కూడా. సో ఇది చాలా అవసరం. మనం చాలా తప్పుడు అభిప్రాయం, రైతులు ఇంటర్నెట్ చూడరు అని. రైతులు చూడకపోయినా వాళ్ళ పిల్లలు కానీ లేదా మిగతా వ్యవసాయ అధికారులు కానీ ఏ రకంగా అంటే వెబ్సైట్ కూడా ఇప్పుడు చాలా ముఖ్యంగా మహారాష్ట్రలో ఏమని చూస్తే వెబ్సైట్ చాలా ప్రాచుర్యం పొందింది. అట్లానే పంజాబ్, హర్యానా, ఢిల్లీ చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు రైతు అంటే మనం ఎంతసేపటికి పాతకాలంలాగా ఏదో గోచి పెట్టుకొని చెప్పులు లేకుండా పొలంలో పనిచేస్తుండే ఒక అభిప్రాయం మనం తీసేయాలి. ఇప్పుడు రైతుకి తేడా ఏం లేదు. శాస్త్రవేత్త అన్నా రైతు అన్నా అందరూ అవే బట్టలు వేసుకుంటున్నారు, అందరికీ అదే పరిజ్ఞానం అందుబాటులో ఉంది, అందరూ టీవీ చూస్తున్నారు, అందరూ పత్రికలు చదువుతున్నారు. కాబట్టి ఈరోజు రైతుని మనం ఇంకో రకంగా చూడాలి. ఇదివరకులాగా రైతులా కాకుండా నిరక్షరాస్యుడు, చదువు లేదు, అతనికి మనం కేవలం రేడియో ద్వారా టీవీ ద్వారా చూపిస్తే తెలుసుకునేది, అది అభిప్రాయం మార్చుకోవాలి. ఈరోజు రైతు విద్యాధికుడు, అన్ని ప్రసార సాధనాలు ఉపయోగించుకుంటున్నాడు, అన్నీ అతనికి హైలీ రిసెప్టివ్. కాబట్టి మనం ఆ రకంగా విస్తరణ కార్యక్రమం కూడా మార్చుకోవాలి. అయితే వ్యవసాయ శాఖ కానీ విశ్వవిద్యాలయాలు కానీ మనం అంత ఫాస్ట్గా ఈ ప్రచార మాధ్యమాలని మనం అంత అనుగుణంగా చేయనప్పటికీ బట్ ప్రైవేట్ సెక్టర్ రోల్ చాలా ఉంది. ఇప్పుడు ఈ రకంగా మనం చూస్తున్నాం, వెబ్సైట్ కానివ్వండి, మ్యాగజైన్లు కానివ్వండి, సీడీలు. నా యొక్క విన్నపం ఏంటంటే మీరు ముఖ్యంగా ఎక్కువగా సీడీలు ప్రాక్టికల్గా 5 నిమిషాలు, 10 నిమిషాలు, 25 నిమిషాలు, మరీ పెద్ద లాంగ్ సీడీలు కాకుండా ఆ ఒక కార్యక్రమంలో ఒక టెక్నాలజీ ఉండే కిటుకుల్ని మీరు ప్రాక్టికల్గా దాన్ని రికార్డ్ చేసి దాన్ని విరివిగా మీరు తక్కువ రేటుకి, అంటే మీరు మళ్ళీ దాని వ్యాపారాత్మకంగా కాకుండా, నా ఉద్దేశం ఏంటంటే మీరు ఒకే కార్యక్రమాన్ని కొన్ని వేల సీడీలు చేసినప్పుడు పర్ సీడీ కాస్ట్ డెఫినెట్గా తగ్గుతుందండి. ఎక్కువ ఖరీదు రాదు అది కూడా, ఎందుకంటే ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ టెక్నాలజీ చాలా తక్కువగా రేట్లో దొరుకుతుంది. కాబట్టి ఎక్కువగా విరివిగా సీడీలు రూపొందించి దాన్ని మీరు చేసినట్లయితే తప్పనిసరిగా మీకు రైతులు కూడా ఆదరిస్తారు. అది నా ప్రాక్టికల్గా అనుభవం. అయితే మా సంస్థకి వచ్చినట్లయితే ఈ క్రీడా సంస్థలో ముఖ్యంగా మేము ఈ వాతావరణ మార్పులు, వ్యవసాయ రంగం దాని ప్రభావం, తర్వాత నీటి నిల్వ ఎలా చేసుకోవాలి, భూమిలో కానివ్వండి, నీటి కుంటలో కానివ్వండి, వ్యవసాయ యంత్ర పరికరాలు, అలానే అగ్రో ఫారెస్ట్రీలో మాది సుబాబుల్ K632 రకం చాలా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 4 లక్షల సుబాబుల్ రైతులు చేస్తున్నప్పుడు దాదాపు 1,00,000 ఎకరాల్లో ఈ ఒక్క రకం సాగు అవుతుంది. మాకు నిరంతరం గత 2 సంవత్సరాల నుంచి చాలా డిమాండ్ ఉంది ఈ విత్తనానికి. మేము మా శక్తి వంచన లేకుండా మా ఫామ్లో ఉన్న ఏరియా మొత్తంలో సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నాం. అయినప్పటికీ డిమాండ్ మేము మీట్ కాలేకపోతున్నాం. దానికి మేము కొంతమంది రైతుల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రైతు పొలాల్లో కూడా విత్తనోత్పత్తి చేయొచ్చు దీన్ని. సో రైతులు మాకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఫామ్కి వచ్చినట్లయితే వారికి మేము ఎలా విత్తనోత్పత్తి చేయాలి,